జనరల్‌గా యాంటీజెన్స్ అనేవి బయట ఎన్విరాన్మెంట్ నుండి మన బాడీలోకి ఎంటర్ అవుతాయి. దాని నుంచి మన బాడీని కాపాడేది ఎవరు అంటే మన బాడీలో ఉండే ఇమ్యూన్ సిస్టమ్. కానీ మన బాడీ లోపలే సెల్ఫ్ యాంటీజెన్స్ ఉంటాయి. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే మన బాడీలో ఉండే ఓన్ జీన్సే ఈ సెల్ఫ్ యాంటీజెన్స్ని తయారు చేస్తున్నాయి. కానీ ఇమ్యూన్ టాలరెన్స్ అనే మెకానిజం మన బాడీలో ఉంటుంది. అదేంటంటే అన్రెస్పాన్సివ్నెస్ ఆఫ్ ద ఇమ్యూన్ సిస్టమ్ టు సెల్ఫ్ యాంటీజెన్స్. ఈ ఇమ్యూన్ టాలరెన్స్ అనేది ఎవరిస్తున్నారు? థైమస్, బోన్ మ్యారో, రెగ్యులేటరీ టీ సెల్స్ అండ్ పెరిఫరల్ మెకానిజమ్స్ లైక్ డిలీషన్ ఆర్ అపోప్టోసిస్. ఇమ్యూన్ టాలరెన్స్ ఉన్నప్పుడు మన బాడీ హెల్తీగా ఉంటుంది. కానీ ఒకవేళ ఇమ్యూన్ టాలరెన్స్ అనేది పోతే అప్పుడు ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అనేవి మన బాడీలో వస్తాయన్నమాట.